ఈ 4 టాపిక్స్ లేకుండా ఒక్క ఐటీ ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేయలేం. ఏంటో నీకు 1 మినిట్ లో చెప్తా విత్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తో. ఫస్ట్ ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయి అండ్ ఫాలో చేయడం మర్చిపోకు. సో ఈ 4 టాపిక్స్ ఏంటంటే పైథాన్ అడ్వాన్స్ ఫంక్షన్స్. ఈ 4 కాన్సెప్ట్స్ లో లాస్ట్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ 4 టాపిక్స్ ఏంటంటే పైథాన్ అడ్వాన్స్ ఫంక్షన్స్, ఇటరేటర్, జనరేటర్, ఎన్యూమరేటర్ అండ్ డెకరేటర్. సో ఫస్ట్ ఏంటంటే ఇటరేటర్. ఇటరేటర్ అంటే ఏంటంటే ఇట్ ఆల్వేస్ పాయింటింగ్ టు ద నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్ ఇటరబుల్ ఆబ్జెక్ట్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఒక లిస్ట్ కి ఫర్ లూప్ పెర్ఫార్మ్ చేసినప్పుడు ఎలా వర్క్ అవుతుందో అలా అన్నమాట. ఇటరేటర్ ఫంక్షన్ లో మనం డెవలప్ చేయడానికి ఇటర్ అండ్ నెక్స్ట్ ఫంక్షన్స్ అయితే యూస్ చేస్తాం. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం యూట్యూబ్ ప్లేలిస్ట్ తీసుకోవచ్చు. ఒక వీడియో ప్లే అయ్యాక ఆటోమేటిక్ గా నెక్స్ట్ వీడియో ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి జనరేటర్. ఇది పైథాన్ హై ఆర్డర్ ఫంక్షన్. దీంట్లో మనం ఈల్డ్ అండ్ నెక్స్ట్ ఫంక్షన్ యూస్ చేస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ తీసుకోవచ్చు లైక్ అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్. దీంట్లో మనం మూవీ చూస్తున్నప్పుడు ఫుల్ మూవీ డౌన్లోడ్ అవ్వకుండా స్టెప్ బై స్టెప్ డేటా లోడ్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎన్యూమరేటర్. ఇది వచ్చేసి ఇటరబుల్ ఆబ్జెక్ట్ ని ఆర్గ్యుమెంట్ గా తీసుకుంటుంది అండ్ ఇది అవుట్పుట్ వచ్చేసి ఇండెక్స్ అండ్ వాల్యూ పేర్స్ లో ఇస్తుంది. అండ్ లాస్ట్ వన్ డెకరేటర్. ఇది చాలా ఇంపార్టెంట్. డెకరేటర్ అంటే ఏంటంటే ఒక మెయిన్ ఫంక్షనాలిటీకి అడిషనల్ ఫంక్షనాలిటీని యాడ్ చేయడం బట్ వితౌట్ మోడిఫైయింగ్ ద మెయిన్ ఫంక్షన్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పిజ్జా తీసుకోవచ్చు. బేస్ అలానే ఉంటుంది కానీ అడిషనల్ ఫంక్షనాలిటీ కోసం మనం టాపింగ్స్ యాడ్ చేస్తాం. డెకరేటర్ మనకి లాగింగ్ అండ్ అథెంటికేషన్ లో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే ఈ 4 టాపిక్స్ బాగా వచ్చి ఉండాలి. ఈ 4 కాన్సెప్ట్స్ కి సంబంధించి ఒక చీట్ షీట్ చేశా. ఇంట్లో మనకి ఈ 4 టాపిక్స్ గురించి క్లియర్ నోట్స్ అండ్ కోడ్ స్నిపెట్స్ అండ్ అడిషనల్ గా క్లోజర్స్ అండ్ జిప్ ఫంక్షన్స్ గురించి కూడా ఉంటాయి. ఈ చీట్ షీట్ ని దగ్గర పెట్టుకో, ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ పీడిఎఫ్ కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ లో చీట్ షీట్ అని కామెంట్ చేయి, నేనే డిఎం చేస్తాను.